హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలంటే మినిమం 5 to 10 crores కావాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పేది అంటే మీ మైండ్ సెట్ మారుతుంది. 82 lakhs per acre ఉన్న చోట కూడా వెంచర్ చేయడం పాసిబుల్ అండి. హలో ఎవ్రీవన్, నమస్తే. 82 lakhs per acre ఉన్న చోట వెంచర్ పాసిబుల్ ఎలాగంటే ఒక యూస్ కేస్ చెప్తాను మీకు. లాస్ట్ వీక్ నేను మా ఫ్రెండ్ శ్రీశైలం హైవే కడతాల దగ్గరలో చాలా ల్యాండ్ పార్సల్స్ తిరిగామండి. అందులో ఒకటి ఏంటంటే కనుక కడతాల నుంచి 10 kilometers దూరంలో తలకొండపల్లి మండల్లో 3 acres ల్యాండ్ చూసామండి. అది ఏకర్ వచ్చేసరికి 82 lakhs per acre. అది విలేజ్ ఆనుకునే ఉందండి. ఒక సైడ్ ఏమో ఆల్రెడీ ఒక వెంచర్ వేసి ఉన్నారు, దాంట్లో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకొక సైడ్ ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి. సో ఆ 3 acres ల్యాండ్కి ఒక సైడ్ ఏమో వెంచర్ ఉన్నది, ఇంకొక సైడ్ ఏమో ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి. సో అట్లాంటి చోట 3 acres మనం కొనాలంటే ఎంత అవుతుందండి? 82 lakhs into 3, 2.46 crores అవుతుంది. సో ఈ 2.46 crores కూడా ఒకళ్ళే కొనొచ్చు, లేదంటే 3 like-minded people కూడా కొనొచ్చు. like-minded people అంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టర్స్ అయ్యి ఉండి అప్కమింగ్ డెవలపర్ అవ్వాలన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా బెటర్ అండి. సో అది కొనుక్కొని వాళ్ళు HMDA లిమిట్స్లో ఉంది కాబట్టి HMDA పర్మిషన్ తెచ్చుకొని వెంచర్ లాంచ్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేవలం మనం ఎంట్రీ ప్రైస్ని చూసి ఆ డెసిషన్ తీసుకోవద్దు. ఎంట్రీ ప్రైస్తో పాటు ఆ లీగాలిటీ చెక్ తరోగా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత సర్వేతో తరోగా సర్వే చేయించాలి. అంటే ఆ ల్యాండ్ కరెక్ట్గా ఉండాల్సిన చోట ల్యాండ్ ఉందా లేదా, తర్వాత ఉండాల్సినంత ల్యాండ్ ఉందా లేదా, అంటే 3 acres అయితే 3 acres ల్యాండ్ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్జిట్ డిమాండ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఆ చుట్టుపక్కల వెంచర్లు ఎన్ని వేశారు, అక్కడ ఏ రేటుకి అమ్ముతున్నారు, ఆ రేటుకి మనం అమ్మగలమా లేదా, ఎలాంటి కంపెనీస్తో మార్కెటింగ్ చేయించవచ్చు. తర్వాత మనకి ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక వెంచర్కి కావాల్సిన మంచి కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ త్రూ మనం ఎలా డెవలప్ చేయించుకోవచ్చు కూడా చూసుకోవచ్చు. సో అట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి డెసిషన్ తీసుకునే ముందు. ఇది మీడియం అండ్ అప్కమింగ్ లార్జ్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. అంటే మనకి చాలామంది వెంచర్ వేయాలని ఉంటుంది కానీ వెంచర్ వేయలేరు. సో అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. ఇట్లాంటి వాటిలో స్టార్ట్ చేస్తే స్లోగా నెక్స్ట్ గ్రో అవ్వచ్చు అనమాట. అంటే ఈ ల్యాండ్ 3 acres అని అనిపిస్తుంది మీకు, బట్ ఆ 3 acres చేయడం వల్ల పక్కన ఉన్న ల్యాండ్ మీకు ఇచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో అట్లాగా ఒకసారి ఎంటర్ అయితే మీరు ఎంటర్ అయ్యి కొంచెం బాగా చేస్తామంటే మీరు స్లోగా అదే తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ లెవరేజ్. అండ్ నేను ఇట్లాంటి వెంచర్స్ చాలా అనలైజ్ చేశాను. మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకేమైనా వెంచర్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కానీ, మీరు ఏమైనా ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసి దాని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు వెంచర్ అని చెప్పి కామెంట్ చేయొచ్చు ఆ యూట్యూబ్ వీడియోలో. అండ్ రీసెంట్గా మా అంకుల్ వెంచర్ కూడా ఇలా అనలైజ్ చేసామండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.